అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివం భజే మైథాలజీ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ లయకారకుడు శివుడనే అంటారు. ట్రైలర్ చూసిన తర్వాత దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదంటారు, కదలదంటారు, ఆయన అనుగ్రహం లేకుండా ఏం జరగదంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క కాప్స్ కి లేకపోతే అండర్ కవర్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఒక కోడ్ నేమ్ ఉంటుంది. యూ హ్యావ్ సంథింగ్ లైక్ దట్ ఈ సినిమాలో. ఏంటది? ఈ రోల్ చూస్ చేసుకున్నప్పుడు నిజంగా నా మనసుకు తాకింది అన్నట్టు అనిపిస్తుంది. నేను చెప్తున్నాను ఆ కాన్సెప్ట్ చెప్పంగానే ఫెల్ట్ అరే గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే వస్తాయి. నేను ట్రైలర్ చూస్తేనే కుర్చీలోంచి లేచి విజిల్ చేయాలనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి. బికాస్ అంతా శివయ్య చేయించుకుంటాడు మ్యూజిక్, అదంతా మనం అనుకుంటే కాదు. శివం భజే గ్లోబల్ కాన్స్పిరసీ యాజ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా, ఒకవేళ ఇండియాలో అలాంటి సిచ్యువేషనే వస్తే నీలాగా ఒక హీరోలాగా ఢీకొని సమస్యని క్లారిఫై చేసే వాళ్ళని మీరు చెప్పగలిగితే ఎవరని చెప్తారు? 100% నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడున్న రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు. ఆ హీరో బంగారం. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధాగంటి అండ్ యూర్ వాచింగ్ ఆర్టీవీ. శివం భజే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు కదా. సో మైథాలజీ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ లయకారకుడు శివుడనే అంటారు. ఆయన పుట్టిన తర్వాతే ఈ భూమి స్టార్ట్ అయింది అని అంటుంటారు. అయితే అంత అద్భుతమైనటువంటి శివుడిని తీసుకుని అసలు నిజంగా ఇందులో శివుడు ఉంటాడా, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, తర్వాత దీనికి సంబంధించి బోల్డ్ అని విషయాలు మాట్లాడడానికి వీ హ్యావ్ శివం భజే హీరో అశ్విన్ బాబు గారు. హాయ్. హాయ్ సుధా, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇలా రేపు రిలీజ్ అవబోతుంది సినిమా. నేను అనుకున్న కాన్సెప్ట్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని వెయిటింగ్. డెఫినెట్లీ ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెంట్. ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ సినిమాలో. ఇప్పటివరకైతే ఇండియాలో రాలా. అలాంటి యూనిక్ కాన్సెప్ట్తో పాటు మీరు అన్నట్టు శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదంటారు, కదలదంటారు, ఆయన అనుగ్రహం లేకుండా ఏం జరగదంటారు. సో దేవదేవుడు, మహాదేవుడు, ఆ శివయ్య ఈ సినిమాలో ఏంటి ఆ లీల, దానికి ఈ కథకి ఏంటి, నాతో ఏం చేయించారు అనేది ఈ కాన్సెప్ట్. బేసిక్గా ఒక అఫ్సర్ హుసేన్ అని ఈజ్ ఏ ముస్లిం పర్సన్, బట్ ఆయన అసలు మన శివయ్య దాని గురించి తీసుకుని అలా చెప్పడం నాకు నిజంగా అఫ్సర్ హుసేన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భలే అంటే షాక్ తిన్నాను ఫస్ట్ చెప్పంగానే. భలే రాశారండి పాయింట్. నేను దాని నుంచి యూనిక్ కాన్సెప్ట్ అంటున్నాను కదా, ఆ యూనిక్ కాన్సెప్ట్తో పాటు శివతత్వాన్ని ఎలా ఇంక్లూడ్ చేశారనేది చూస్తే ఎవరైనా సరే భలే చేశారు అప్సర్ గారు అని అంటారు. దీన్ని ఆ కథని మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్, ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి అంటే శివయ్య పేరే. ఆయన ఆ కథని విపరీతంగా నచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పంగానే సార్ ఈ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది, చేద్దాం అనగానే శివేంద్ర అని చెప్పి డిఓపి, హనుమాన్ డిఓపి ఆయన మళ్ళీ శివేంద్ర, ఆయన శివుడి పేరేసి. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక చిన్న పక్క నుండి ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ శివయ్య ఉండి నడిపాడని నేను ఫీల్ అవుతున్నాను. ఇదంతా తీసుకెళ్ళి నాకు ఏది నచ్చినా నేను ఆఖరికి ఓంకార్ అన్న దగ్గర తీసుకెళ్ళి అడుగుతా, అన్నయ్య అది ఎలా ఉందని. ఓంకార్ అన్న దగ్గర తీసుకెళ్తే చాలా బాగుంది పాయింట్, మీరు చెయ్యండి అని చెప్పడం. ఆయన పేరు ఓంకార్, ఆయన శివుడి పేరు. అంటే సమ్ పాజిటివ్గా అనిపించింది. స్టార్ట్ చేసిన ఒక 8-9 monthsలో మేము రిలీజ్కి వచ్చామంటే వితౌట్ హిజ్ శివయ్య లీల లేకుండా అయితే జరగదని నేను నమ్ముతున్నాను. గ్రేట్. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు గ్లోబల్ కాన్స్పిరసీ, ఇండియాని డివాస్టేట్ చేయడానికి అన్నట్టు నాకు అనిపించింది. సో వాట్ ఈస్ యువర్ రోల్? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాప్స్కి లేకపోతే అండర్ కవర్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఒక కోడ్ నేమ్ ఉంటుంది. యూ హ్యావ్ సంథింగ్ లైక్ దట్ ఈ సినిమాలో. ఏంటది? ఈ సినిమాలో నేను కాపీ కాదు, కాపీ కాదు, బట్ ఏజెంట్ అన్నమాట. నిజమే. ఏ ఏజెంట్ అంటే నేను ఒక ఇన్సూరెన్స్ రికవరీ ఏజెంట్. నేను ఒక ఇన్సూరెన్స్ రికవరీ ఏజెంట్కి ఆ కాన్స్పిరెన్సీకి ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని సర్వనాశనం చేద్దాం అనుకున్న దానికి శివయ్య ఎలా అసలు మన నిజ జీవితాల్లో ఏది జరిగినా అంత ఆయన మహిమే, లేకపోతే శివేజ్జ అంటుంటారు, ఈశ్వరేజ్జ అంటుంటారు, ఇలాగా ఆయన ఎలా కలిపాడు ఏంటి అనేది ఈ పాయింట్. సో ఈ రోల్కి మీకు కనెక్షన్ ఏమైనా ఉందా? అంటే ఈ రోల్ చూస్ చేసుకున్నప్పుడు
నిజంగా నా మనసుకు తాకింది అన్నట్టు నేను అనిపిస్తుంది. చెప్తున్నాను ఆ కాన్సెప్ట్ చెప్పంగానే ఫెల్ట్ అరే అంటే హిడింబా తర్వాత ఏం చేయాలి ఎలాంటివి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ పాయింట్ చెప్పంగానే ఇది డిఫరెంట్గా ఉంది. ఏదన్నా మనం చేసేటప్పుడు రెగ్యులర్గా అన్ని సినిమాల్లో నేను నా సినిమాల్లోనే ఇంకా ఇదే క్యారెక్టర్ అదే క్యారెక్టర్ అంటే బాగోదు, ఏదైనా యూనిక్గా చేయాలనేది నాకు ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలా జరుగుతున్నప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ తీసుకెళ్ళిన విధానం, స్క్రీన్ ప్లే, ఇందులో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిది ఎమోషన్స్ ఉంటాయి, దాంతోపాటు ఒక ప్యాట్రియాటిజం ఉంటుంది, డివినిటీ ఉంటుంది, ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది. దాని మీరు అన్నట్టు చైనా పాకిస్తాన్ ఒక కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేయబోతుంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్తో ఉన్న సినిమా శివం బజే. ఓకే, సో మీరు ఇలాంటి ప్రాజెక్ట్ అంటే ఒక గ్లోబల్ కాన్స్పిరసీని మీరు తీసుకొచ్చి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి ఖచ్చితంగా, అండ్ ఎంత ఆలోచన ఉండాలి. సో ఫస్ట్ మీకు ఆ ప్రాజెక్ట్ మీకు డిస్కస్ చేసినప్పుడు నర్వస్నెస్ వచ్చే ఉంటుంది, ఓకే నేను చేయగలుగుతానా? ఏదైనా డాక్యుమెంటరీస్ చూసారా? లేదు, అదంతా డైరెక్టర్ అప్సర్ గారు అండ్ మహేశ్వర్ రెడ్డి మూలి గారు దాని మీద వర్క్ చేశారు. దట్టు మనం చెప్పేది ఒక 2 hours 5 minutes సినిమాలో ఎంతవరకు చెప్పాలి, ఏదైనా ఎక్కువ చెప్పినా బోరు ల్యాగ్ అంటారు. మన ఆడియన్స్ ఇప్పుడున్న ఇన్స్టాలు రీల్స్ వీటిలో ఏంటంటే ఫాస్ట్గా అన్నీ చూసేస్తుంటారు. సో మనం కథని ఎంత అందంగా మనకున్న బడ్జెట్స్లో మనం ఎలా చెప్పచ్చు, అర్థమయ్యేలాగా పాయింట్ని ఎలా చెప్పచ్చు, సర్కిల్ ఎలా చెప్పచ్చు అనేది బాగా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగానే శివేంద్ర గారు అద్భుతమైన విజువల్స్, చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్, ఆయన ఎక్కడెక్కడ ఆయన కత్తిరి వాడుతూ ఎలా చెప్పాలో ఆయన ఎడిటింగ్ వర్క్ చూసుకుంటూ, వికాస్ బడిసా మ్యూజిక్. ఇప్పుడు అందరూ ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో ఆర్ఆర్ గురించి, తను వికాస్ అనే అతను హిడింబాకి నాకు వర్క్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా. తను అప్పుడే అన్నాను ఏదైనా మంచి కథ ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ వర్క్ చేద్దాం. ఇమ్మీడియట్గా నా నెక్స్ట్ సినిమానే తను చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వికాస్ గురించి అందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను తను లాంచ్ చేసి హిడింబాతో ఇస్ గెటింగ్ గుడ్ నేమ్ అంటే నాకు హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ సార్, ఎందుకంటే గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే వస్తాయి. నేను ట్రైలర్ చూస్తేనే కుర్చీలోంచి లేచి విజిల్ చేయాలనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, బికాస్ వీ లవ్ మ్యూజిక్. మ్యూజిక్ లేనిదే వెనకాల సినిమా నడవదంటారు, అంత బాగుంది అనమాట. యాజ్ యూ సెడ్, వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని. తమన్ డార్లింగ్ కూడా అదే చెప్పాడు, భలే ఉందిరా మ్యూజిక్, చాలా బాగుంది, మీరు శివం బజే అని పెట్టుకుని శివుడి మీద తీస్తున్నారు, అంతా శివయ్య చేయించుకుంటాడు మ్యూజిక్, అదంతా మనం అనుకుంటే కాదు. నేను ఏది ట్రాక్ వచ్చినా నేను తనకు పంపిస్తాను, బికాజ్ ఈజ్ లైక్ ఇప్పుడు మనకున్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లో తను ఒకడు కాబట్టి తనకి ఏదున్నా కూడా అడుగుతుంటారు, తను ఎలా ఉంది ఇదేంటి అని అడుగు. చాలా బాగుంది, వితౌట్ కరెక్షన్ యూ గో విత్ దిస్ అని చెప్పాడు ఈ సినిమాకి. ఎస్పెషల్లీ ఆయన చేయించుకుంటున్నారు శివయ్య అని. అంతే. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు సెట్స్ మీద కొన్ని గన్స్ లేకపోతే సెట్స్లో కొన్ని థింగ్స్ ఉంటాయి ఏవైతే వావ్ అసలు ఇంటికి తీసుకెళ్ళి ఇది నాతో ఉంచేసుకుంటాను నేను వదలను అన్నట్టు, అలాగా మీకు ఏమైనా వస్తువుని చూస్తే అనిపించిందా? నాకా తెచ్చుకున్నారా ఇంటికి? తెచ్చుకోలేదు, కానీ నేను ఫోటో షూట్ చేసేటప్పుడు యాక్షన్ ఈ పార్టే ఇదిగో ఇప్పుడు వెళ్ళింది కదా అది, నాకు త్రిశూలం అది నాకు బాగా నచ్చింది. కాకపోతే అది ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, సరే అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి ఇది గుర్తుగా ఇది పెట్టుకుందాం అని చెప్పి. అంటే నేను ఇప్పుడు ఈ పోస్టర్స్ అండి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కానీ, లేదంటే శివం బజే అని టైటిల్ శివయ్య పక్కన పట్టడం కానీ, నేను ఆ మాలలు వేసుకోవటం కానీ, డమరకం పట్టుకోవటం కానీ, ఆ కన్నుకి రిలేటెడ్ ఏంటి ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆయన పేరుతో నాకు టైటిల్ రావటం, ఆ సినిమాలో శివయ్య డమరకం త్రిశూలం నేను పట్టుకొని నిలబడటం, నిజంగా నాకు అది ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎన్ని సినిమాలన్నా మనం చేస్తాం, ఒక దేవుడికి రిలేటెడ్గా అందులో మనకి ఇష్టమైన దేవుడు సినిమా మనం అలా కనెక్టింగ్లో అలా ఉన్నప్పుడు అదొక తెలియని ఆనందం, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు శివుడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, జ్యోతిర్లింగాలన్నీ చూసారా? అన్నీ చూడలేదు, నేను కాశీ శ్రీశైలం వీటికి వెళ్ళాను. ఇంకా ఒక మొక్కు ఉంది దానికి వెళ్ళాలి, చూడాలి. 12 జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళాలని ఉంది. ఈ ప్రపంచంలో బడి మనకున్న టెన్షన్స్లో కుదరదు, బట్ 100% ఈ సక్సెస్ తర్వాత 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు జనరల్గా శివుణ్ణి మనం క్యారెక్టర్ని సినిమాలో పెడుతున్నామంటే కొంచెం ఆచితూచి అడుగేయాలంటారు, బికాస్ మైథాలజీ పోస్టర్ తీసుకున్న కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ ఉన్నా చాలా ఆలోచించి ఆచితూచి అడుగేయాలి.
అసలు మైథాలజీయా ఇది లేదా సఖ ఉంటుందా? ఈ శివుణ్ణి పెట్టడానికి కారణం ఏంటి? మీకు ఈ డౌట్స్ అన్నీ సినిమా చూడంగానే మాయమైపోతాయి. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇట్స్ ఎ డెస్టినీ అంటారు, లేకపోతే మనం కలవాలని రాసి పెట్టుంది, ఇలా కలిసామంటాం, శివుడాజ్ఞ అంటారు, అంత అమ్మవారిదయ్యి అంటారు, రకరకాలు అంటారు. అలాగే ఎస్పెషల్లీ శివం భజే మూవీలో ద థింగ్ ఏదైతే నిందాడు ఆ కాన్స్పిరసీ అన్నానో, ఆ కాన్స్పిరసీకి నాకు ఎలా ముడిపెట్టాడు ఆయన లీల, ఎలా ఆయన పక్కన ఎదురుగా నేను వచ్చి నేనే దేవుడినయ్యా అంటే నమ్మే ప్రపంచం ఇప్పుడు 2024లో అయితే అసలు ఎవరు ఈ 2024లో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక శక్తి నాతో ఎలా చేపించింది అనేదే ఈ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్కి నేను ఏదైతే ఒక చిన్న యూనిక్ కాన్సెప్ట్ అన్నానో అక్కడ అందరూ ఆ కాన్సెప్ట్ గురించి అబ్బా భలే పెట్టారా శివయ్య ముడి అనే ఒక ఫీలు, దాని నుంచి ఎలా తీసుకెళ్లారు ఏంటి ఇది ఫీల్ అవుతారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఏంటి అంటే ఇప్పుడు మీరు పాపులర్ యాంకర్ పాపులర్ ప్రొడ్యూసర్ అవ్వాలని మీరు దండం పెట్టుకుంటారు, నేను పాపులర్ యాక్టర్ అవ్వాలి లేకపోతే నాకు ఇది కావాలని ఒకటి 10th క్లాస్ పాస్ అవ్వాలని మొక్కులు మొక్కుతారు. అంటే మొక్కులు తీరిస్తేనే శివయ్య ఉన్నట్ట, లేదంటే దేవుడు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట. సపోజ్ మనం మాట్లాడుకుంటే రకరకాల థింగ్స్ ఉంటాయి, అలగటాలు. నేను అలిగాను చిన్నప్పుడు, నేను ఏదో కెమిస్ట్రీ పాస్ అవ్వాలని చెప్పి రోజు దండం పెట్టుకుని ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చెప్పి నేను అలిగితే ఆయనకేమవుద్ది. బట్ వెన్ ఎవర్ ఆయన అవసరం ప్రపంచానికి కానీ ఆయన భక్తులకు కానీ ఏదన్నా అన్యాయం ఏదన్నా జరుగుతుంది, ఏదన్నా విపత్తు రాబోతుందంటే ఆయన ఎప్పుడు ఆయన ఉన్నారు అనేది, ఆయన ఉనికి చాటుకుంటారు అనేది ఈ శివం భజే సినిమా. సో కాస్ట్యూమ్స్ అండ్ మీ పోస్చర్ ఏదైతే ఉందో చాలా వర్కౌట్ చేసినట్టున్నారు. టెల్ అబౌట్ దట్, లైక్ ఎన్నాళ్ళు పట్టింది మీరు కరెక్ట్గా ఆ ఫామ్లోకి రావడానికి? నేను నాకు కొంచెం ఈజీ అనుకోవాలి, ఎందుకంటే నేను హిడింబాకి కొంచెం బల్క్గా కొంచెం మస్కులర్గా బాగా ప్రిపేర్ అయ్యా పోలీస్ ఆఫీసర్ రోల్కి. అది దీనికి కొంచెం ట్యూన్ అయ్యి కొంచెం టోన్ అయిపోయి పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ అనేటప్పటికి ఒక డ్రెస్సింగ్ వైజ్గా కావచ్చు కొంచెం గెడ్డం పెంచి కొంచెం లైట్గా కొంచెం చేంజెస్ చేసి దాని ప్రకారంగానే వెళ్ళిపోయాం. బట్ ఒక పక్కింటోటి క్యారెక్టర్ అంటే ఈజీగా అందరూ కూడా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక డిస్కషన్ చేసుకొని. ఓకే, సో లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో రేపటి కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం, లైక్ కల్కిలో అన్నట్టు రేపటి కోసం శివం భజే కోసం. సో మచ్, మీరు అందరూ చూడాలి, మీరు అందరూ చూసి మీ యొక్క రివ్యూ మాకు కావాలి ఖచ్చితంగా. ఆ కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ ది సెకండ్ ఫిల్మ్ అని అంటున్నారు. ఫస్ట్ ఫిల్మ్ తను సిటీ మార్, క్రేజీ ఫెలో, హిప్పీ విత్ కార్తికేయ, షీ డిడ్ మూవీస్. ఓకే, తను కాకపోతే తన చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో అయితే సీరియల్ ఏదో చేశారు, బాగా ఫేమస్ తను. తను మహాభక్తురాలు శివయ్యకి. ఈ సినిమా నుంచి తనకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాల్ వెళ్ళినప్పుడు అప్పుడే కేదార్నాథ్ దర్శనం చేసుకుని వచ్చిందంట. ఓకే, గాట్ ఏ కాల్ ఫ్రమ్ శివం భజే మూవీ. ఓ, అది నేను చెప్పట్లేదు, మీకు చెప్పిన టెక్నీషియన్స్కి వచ్చేటప్పటికి శివేంద్ర గారు, తనకిల్లి భరణి గారు, ఆయన అంటేనే శివతత్వం కనబడుతుంది. తులసమ్మ, అందరూ కూడా మనం అనుకుంటే కాదు, అలా ఎవరు ఈ ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ కావాలంటే మహేశ్వర్ రెడ్డి గారు అలా తీసుకొచ్చి అలా పెట్టారు. అదంతా ఒక మాయ. శివం భజే గ్లోబల్ కాన్స్పిరసీ, యాజ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా, ఒకవేళ ఇండియాలో అలాంటి సిచ్యువేషనే వస్తే మీరు ప్రెజెంట్ ఉన్న సూపర్ హీరోస్లో లేకపోతే మన గాంధీ గారి నాటి కాలంలో సూపర్ హీరోస్లో ఇది ఖచ్చితంగా మీలాగా ఒక హీరోలాగా ఢీకొని సమస్యని క్లారిఫై చేసే వాళ్ళని మీరు చెప్పగలిగితే ఎవరని చెప్తారు? 100% నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడున్న రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తా. పవన్ కళ్యాణ్ లేదంటే మా టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం, ఆయనకున్న నేచర్ కావచ్చు, ఆయనకున్న లైక్ హార్డ్ వర్క్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అందరినీ ఈక్వల్గా చూసే విధానం కావచ్చు, అది మా ఇండస్ట్రీలో మేము వింటూ చూస్తూ పెరిగాం. బట్ ఇప్పుడు ఆంధ్ర ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఆయన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ ఆయన ఫ్యాన్స్ అయ్యారు, కానీ ఆయన అవ్వకుండా మళ్ళీ వచ్చి గెలిచిన తర్వాత కూడా ఎవరిని ఒక మాట
నాకు ఇప్పటికీ గుర్తు, గెలిచినప్పుడు ఆయన మాట్లాడిన స్పీచ్ ఎవరిని ఏం అనద్దు అని ఎస్పెషల్లీ చెప్పారు. అది లీడర్షిప్ క్వాలిటీస్ కింద మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మాలో ఇండస్ట్రీలో కలమ్మ బిడ్డగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ స్టేజ్కి వెళ్ళడం అనేది రియల్లీ ప్రౌడ్. నాకు చెప్పంగానే వచ్చిన మాట అది. ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరంటే టక్మని పవన్ అన్న పేరు చెప్పారు. అవును, ఇప్పుడు మూవీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మనం శాతిరి కాస్త రిలాక్స్ అవుతాం కదా సార్. ఇప్పుడు జనరల్గా కొన్నిసార్లు కొన్ని స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే మన నరనరాల్లో జీవించుకుపోయి నిజంగానే మన స్క్రిప్ట్లో బతుకుతాం, అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం. సో మీరు ఎప్పుడైనా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓకే అశ్విన్ని మర్చిపోయి శివ క్యారెక్టర్లో, అంటే ఇందులో మీ పేరు నాకు తెలీదు, చంద్రశేఖర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారా? నేను కాన్సెప్ట్ అంటున్నాను కదా, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మటుకి ఐ ఫెల్ట్ అది కొన్ని రోజులు నన్ను హాంట్ చేసింది. అరే భలే పాయింట్ రా, భలే వచ్చిందిరా, మనకు నచ్చింది ఏదైనా తినరా, ఇది బాగుంటుంది ఇది చేయరా, అలా ఆ కథ ఆ పాయింట్ ఎంతమందికి చెప్పాను. నా వాళ్ళకి ప్రశాంత్ వర్మ గారికి, లేకపోతే నాకు ప్రశాంత్ వర్మ తమన్కి, ఓంకార్ అన్నకి, అన్న భలే కథ ఉందన్న భలే, మనల్ని హాంట్ చేసి మనకు ఒక సర్ప్రైజింగ్గా మనకు అనిపించి మనం చెప్తాం ఆటోమేటిక్గా. ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ అంటారు కదా, అంటే చాలా ఫన్, ఎంటర్టైనింగ్, మర్చిపోలేని మెమరబుల్ సీన్స్. అలా ఈ సినిమాలో ఒక్క సీన్ ఇప్పటికీ మర్చిపోలేను, చాలా మెమరబుల్ సీన్ అంటూ బిహైండ్ ద సీన్ చెప్పండి సార్. బిహైండ్ ద సీన్ అంటే నేను అది ఫన్ సీన్, అది అపార్ట్ ఫ్రమ్ ఇది కాసేపు పక్కన పెడితే నేను అది జనరల్గా మాట్లాడుకుంటుంటాం పాలిటిక్స్ గురించి, పవన్ అన్న గురించి, జనరల్గా ఏవో మాట్లాడుకున్న హైపర్ అది గురించి. మీ ఇద్దరం కలిసి చిన్న ఎమోషన్ సీన్ చేయాలి, చిన్నది. ఇది ఇద్దరం చేస్తున్నాం, ఇద్దరం మాట్లాడు ఇలా చూసి ఇప్పుడు ఇద్దరికిద్దరం ఒకరికొకరు నవ్వేసుకున్నాం. ఆ తర్వాత గంట సేపుడికి కూడా అది చూస్తున్నాను నవ్వుకుంటున్నావు ఒరే బాబు రే నన్ను చూడక నన్ను వాడు చూడంటాడు లేదు, అది మొత్తానికి చేసాం. ఎక్కడైతే మీ ఫైట్ వచ్చిందో అక్కడ చాలా ఎస్థెటిక్ గా ఉంది, సరౌండింగ్స్ అని చాలా ఎస్థెటిక్ గా ఉంది. ఆ ఫైట్ సీన్ ఎక్కడ జరిగింది అంటే అది కూడా అది ప్రాపర్ గా సెట్ చేశారు మహేశ్వర్ రెడ్డి గారు, ప్రాపర్ సెట్ చేసి దానికి ఒక ఫీల్ తీసుకొచ్చారు ఆయన. మహేశ్వర్ రెడ్డి గారు క్రెడిట్ అది. ఓకే, ఫైట్స్ కి కష్టపడ్డారా? హూ ఇస్ యువర్ ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ వచ్చేసి పృథ్వీ గారు అండ్ మన రామకృష్ణ మాస్టర్, వీళ్ళిద్దరు చేశారు. నా ముందు ఉన్న హిడింబాకి తగ్గట్టుకి ఈ కథకి ఎలా ఏంటి, ఎక్కడ అవసరం ఏంటి, మరి ఓవర్గా కాకుండా ఎంతవరకు చేయొచ్చు, ఏం చేయొచ్చు, కథకి మ్యాచ్ చేసేట్టుగా బాగా చేశారు. మేము అదే అంటున్నా, మా కష్టం రాసేసాం, చేసేసాం, రేపు వచ్చేస్తున్నాం, మీరందరూ చూసి అంతే వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. నాట్ లైక్ మాది పెద్ద మూవీ కాదు కాబట్టి కాన్సెప్ట్స్తో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వస్తున్న మీడియం రేంజ్ సినిమాలు కాబట్టి మౌత్ పబ్లిక్ టాక్ అండ్ మీరు ఇచ్చే సపోర్టే సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. వన్ వర్డ్ ఆర్ వన్ లైనర్ ఏదైనా శివం భజే గురించి చెప్పాలంటే ఒక వన్ లైన్లో ఏం చెప్తారు? శివుడాజ్ఞ లేనిదే చేమైనా కదలదు అంటారు. అలాంటి శివుడాజ్ఞ లేకుండా నేనైతే శివం భజే సినిమా చేయలేను, అసలు అవ్వదు. ఎంతోమంది ఎన్నో సినిమాలు వచ్చిపోతుంటాయి, ఎంతోమంది స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోతుంటాయి, లేకపోతే డిలే అవుతూ ఉంటాయి. నా సినిమాలో ఎగ్జాంపుల్స్ హిడింబా చాలా లేట్గా, చాలా టైం పట్టింది బికాస్ ఆఫ్ కరోనా. ఇది మేము అనుకున్న రోజుకి అనుకున్న టైంకి సినిమా అయిపోయి మీ దగ్గరికి వస్తుందంటే ఆయన ఆజ్ఞ లేనిదే రాదు. కథ, శివయ్య, కాన్సిక్వెన్సీ ఎలిమెంట్స్ ఇవన్నిటితో పాటు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉందని దాని నుంచి నేను చెప్తున్నాను కదా, అది మీ అందరినీ నన్ను ఎలా అయితే షాక్ గురి చేసిందో, ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందో మీ అందరికీ అది సర్ప్రైజింగ్ అయినా అదే మాట్లాడతారు. అరే భలే ఎంచుకున్నారు, భలే పాయింట్ ఇది, అరే భలే పట్టుకున్నారు అనేది అంటారని నేను నమ్ముతున్నా. అది రావాలి. ఆ శివయ్య ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటే మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా. రెండోది ఏంటంటే ఫైట్లో మీకు బ్లూ లెన్స్ పెట్టారు కదా, ఎందుకని బ్లూ లెన్స్ పెట్టారు? చెప్పట్లేదు అసలు, ఎన్ని సైడ్ల నుంచి లాగుతుందో అర్జెంట్ గా రాయండి మొత్తం ఆఫీస్ అంతా, నేను వెళ్తే ఇచ్చేసి వెళ్తాను, ఆఫీస్ అంతా కలిసి థియేటర్ బుక్ నేను బుక్ చేసిస్తాను. మీరు అందరు టైం తీసుకుని మా సినిమా చూడటానికి వస్తాను, హీరో బంగారం నేను హ్యాపీగా ఇస్తా, అలా ఏం లేదు. రాసుకోండి మా హీరో బంగారం, టికెట్లు ఇస్తే బంగారం అయిపోతారంటే అందరికి ఇస్తాను నేను, అలా కాదు. వి వుడ్ లవ్ టు మంచి సినిమా చేసాం, మీరు చూడాలి, మీరు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, అది ఉంటుంది ఒక తప్పన. ఒక వంట ఇంట్లో మనం ఎప్పుడు చేయనోడు ఒక వంట చేసి పెట్టి నెక్స్ట్ ఏం చెప్తారు మా గురించి అంటే మళ్ళీ వందరా టేస్ట్ ఇచ్చి వెయిట్ చేస్తాం కదా, అలాగా ఒక అందులో కొత్త కాన్సెప్ట్. రెగ్యులర్గా చేసే సినిమా అయితే
కమర్షియల్ అంటే ఇప్పుడు కమర్షియల్తో పాటు అన్ని అంత ఆస్పెక్ట్స్ అన్ని ఎలిమెంట్స్ పెట్టి చేసాం కదా, ఎలాంటి రియాక్షన్ వస్తుందని వెయిటింగ్. ఓకే అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you so ఆల్ much. ది వెరీ బెస్ట్ ఫర్ శివం భజే. ఇక్కడి వరకు వచ్చి మాకు నిజంగానే చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా పాయింట్స్ కూడా చెప్పారు. రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి సర్ప్రైజ్ ఉండాలని, మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అంతే. ఆల్మోస్ట్ మీకు అడిగిన అన్ని చెప్పా. డెఫినెట్ గా మీరు అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే నేను అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేశారు. ఒక్కటి వెయిటింగ్ ఫర్ టుమారో టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా కష్టపడ్డారు, మీ పోస్టర్స్లో కానీ ట్రైలర్లో కానీ ప్రతి ఒక్కటి తెలుస్తోంది మాకు. నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, రేపు అందరినీ ఆ చీమ కొట్టబోతుంది. డూ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ టుమారో. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.